దురంధర్ 1 ఇచ్చిన కిక్ కంటే డబల్ త్రిబుల్ ఇచ్చింది దురంధర్ 2. రైటింగ్ అనే పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చాడు డైరెక్టర్ ఆదిత్య. ఫస్ట్ సీన్ నుంచి రైటింగ్ లో ఆదిత్య స్కిల్ అదిరిపోయిందని చెప్పాలి. ప్రతి సన్నివేశానికి ఇచ్చిన డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. దురంధర్ 2 ని ఎంత ఎక్కువ అంచనాలతో చూసినా సరే అది మీ అంచనాలకు మించి ఉంటుంది. సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్న ఒక కామన్ మ్యాన్ పాకిస్తాన్ గడ్డ పైన జెండా ఎలా ఎగరవేశాడు, స్పై చేసి ఇండియాను ఎలా కాపాడాడు అనేది చాలా పోసగుచ్చినట్టుగా చూపించాడు ఆదిత్య. గత 25 ఏళ్లుగా టెర్రరిజం లో జరిగిన ప్రతి అంశాన్ని ఈ కథలో టచ్ చేశాడు. ముఖ్యంగా ఇండియాలో 2014లో బీజేపీ గెలిచినప్పుడు, అలాగే 2016లో నోట్ల రద్దు, ఈ 2 ఎపిసోడ్స్ ని కూడా సినిమాలో వాడుకున్న తీరైతే సూపర్ గా ఉంది. 4 గంటల సినిమా ఉన్నా కూడా అక్కడక్కడ పడుతూ లేస్తున్నా పెద్దగా బోర్ అనిపించదు. డైరెక్టర్ చెప్పాలనుకున్న కథకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చెప్పేశాడు. స్క్రీన్ పై జరిగే ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ తెలియకుండానే రియాక్ట్ అయిపోయేలా చేశాడు. రణ్వీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశాడు. మాధవన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సారా అర్జున్ ఉన్నంత వరకు చాలా బాగా నటించింది. సంజయ్ దత్ కూడా చింపేశాడు. ఆదిత్య డైరెక్షన్ కంటే రైటింగ్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మ్యూజిక్ మరోసారి ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఓవరాల్ గా దురంధర్ 2 ది రివెంజ్ కాదు, ది ర్యాంపేజ్.